మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది. అది మార్కు సువార్త 7:25. మనుషుని అపవిత్రపరుచును, మనుషుని అపవిత్రపరుచు లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి. చూడండి, ఇవన్నీ శరీర కార్యాలు, ఇవన్నీ కూడా శరీరం పనిచేస్తుంది బిడ్డలారా. అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, నేను ఉపవాసాలతో జాగరాలతో నా శరీరాన్ని నన్ను నేనే నలుపుకొట్టుకున్నాను. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మనం ఎక్కువగా ఉండకపోతే మనలో పొరపాట్లు, శరీరం పనిచేస్తుంది. ఈ శరీరానికి కోపం, ద్వేషం, అసూయ, మతతత్వాలు, అల్లరితో కూడిన ఇవన్నీ కూడా శరీర కార్యాలు పనిచేస్తాయి. అందుకని మనం ప్రార్థనలో యేసుప్రభువు వారు అంటాడు, అయ్యా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయండి అంటే ఎంత బ్యూటిఫుల్గా ప్రార్థన చేయాలి.